సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం. జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తారీఖునే ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ రోజు అభిజిత్ ముహూర్తం ఉంది. అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరాముల వారు జన్మించారు. పైగా అయోధ్యలో కొలువుదీరబోతోంది బాలరాముడు. ఈ అభిజిత్ ముహూర్తం 11:51 నుండి 12:33 వరకు జనవరి 22వ తారీఖున ఉంది. ఏ ముహూర్తమైనా దాని చివరి గడియల్లో అత్యంత పవర్ఫుల్ గా ఉంటాయి, ఉచ్చ స్థితిలో శక్తివంతమవుతాయి. అందుకే అభిజిత్ ముహూర్తంలో చివరి గడియలను ఎంచుకున్నారు. పైగా ఈ అభిజిత్ ముహూర్తంలోనే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే రాక్షసుల్ని సంహరించారు. అందుకే ఇది అత్యంత పవిత్రమైన పుణ్యమైన ముహూర్తంగా చెబుతున్నారు. ఈ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే విజయం, శత్రునాశనం, గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. జనవరి 22న ఉదయం 3:52 నుంచి 23వ తారీఖు ఉదయం 4:53 వరకు మృగశిర నక్షత్రం ఉంది. ఈ ముహూర్తాన్నే పండితులు కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12:29:28 నుండి 12:30:32 వరకు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అంటే ఈ 84 సెకండ్లు అత్యంత కీలకమైనవి. ఈ 84 సెకండ్లలోనే పూర్తిగా ఆ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగితే భారత్ పేరు మారుమోగుతుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే 18న వాస్తు పూజ, వరుణ పూజ ఉంటాయి. అంటే దిక్కులను అలాగే వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఈ పూజలు నిర్వహిస్తారు. ఇక 19వ తారీఖున యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపిస్తారు. అంటే నిప్పును పుట్టించి అగ్నిని స్థాపించి అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఇక 21వ తారీఖున జలాదివాసం చేస్తారు. జలాదివాసం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయబోయేటువంటి రాముల వారి విగ్రహాన్ని ఆ రోజంతా జలంలో ఉంచుతారు. ఇక 22వ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆ విగ్రహంలోకి దైవశక్తిని ఆవాహనం చేస్తారు. ఆవాహనం చేసిన తర్వాత అప్పటి వరకు కళ్ళగంతలున్న స్వామివారి విగ్రహానికి ఆ కళ్ళగంతలు తీసివేసి స్వామివారి రూపాన్ని అద్దంలో వారికే చూపిస్తారు. ఇక ఆ తర్వాత వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగుస్తుంది. ఇక ఆ తర్వాత అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. విన్నారుగా, అసలు 22వ తారీఖునే ఎందుకు ఎంచుకున్నారు, అలాగే విగ్రహ ప్రతిష్టాపన ఎలా నిర్వహిస్తారో తెలుసుకున్నారుగా. ఇది ఇవాల్టి వీడియో. మరో అయోధ్య సిరీస్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై శ్రీరామ్.